ఏమైంది? ఏమైంది? ఏమీ లేదండి. అత్తయ్య ఎక్కడా? అత్తయ్య, కనీసం ఏదైనా తాగండి. ఏదో షుగర్ వచ్చింది, రౌడీజం వదిలేద్దామనుకుంటే వదిలిపెట్టరు కదా. ఏరా, నేను లేని అదును చూసుకుని నా శిష్యుడి మీద చేయేశారు. చూసి మీరు వదిలేశారు కదా. ఏరా, ట్రాన్స్ఫార్మర్ ని చూడాలనుకుంటే దూరంగా నుంచి తమాషా చూసి పారిపోవాలి. ముట్టుకోవాలని చూస్తే షాక్ కొట్టి చేస్తారు. ఈ రోజు తలారి చావు దెబ్బ కొడతాడు. పందెం కత్తావా? వాడు నా స్టూడెంట్ రా. నేను 4 తగిలిస్తే నొగరు మూసుకుని పోతూ ఉంటాడు. అదే తెలుసుకుని సోమయ్య వాడి కొడుకు వాడితో ఆడుకుంటే ఊరికే వదిలేస్తాడా తలారి? తలారి ఏమీ చెయ్యక్కర్లేదు, ఊరికే వచ్చి నుంచుంటే చాలు. వాళ్ళిద్దరికి పంచులు తడిసిపోతాయి, గుండె గల్లంత అయిపోద్ది. చూస్తావా? నువ్వు ఊరుకోవయ్యా. టెన్షన్ అవ్వకు డార్లింగ్, నన్ను మాట్లాడి నువ్వు. నేను వేసిన లెక్క, నేను నేర్పించిన రౌడీజం సరిగ్గా ఉందంటే ఈ రోజు రాత్రి తలారి కత్తి దించుతాడు. ఇంటికి రావయ్యా, దారుణం జరిగింది. ఇంట్లో ఎవరి మొహంలోనూ కళలేదు. ఇంటికి రావయ్యా. ఇంట్లో ఎవ్వరూ పడుకోలేదు. అంతెందుకు సోమయ్య మావయ్య కూడా పడుకోకుండా తిరుగుతూనే ఉన్నాడు. కొడితే దెబ్బతో భయం పోయి ఉండేది, కానీ కొట్టకుండానే బెదిరించావు చూడు, నువ్వే మగాడివంటే. సరే, అన్నిటినీ మర్చిపోయి ఇంటికి రావచ్చుగా, రమ్మంటున్నానుగా. మీరంతా ఆడుకోవడానికి నేనే దొరికానా? అందరికీ అలుసైపోయాను. పోవే. అలాగే మాట్లాడతావులే. నీ వల్ల ఏమైనా జరుగుతుందని అందరూ భయంతో ఉన్నారు, కానీ నీకేమైపోయిందో అని కంగారు పడింది నేనే. నేను వెతుక్కుంటూ వచ్చానుగా, నాకు కావాల్సిందిలే.